హలో ట్రేడర్స్. ఈరోజు మనం చెప్పుకునే ఈ టాపిక్‌లో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ చాలా ఉంటాయి. మీరు ప్రాఫిట్‌ని అండ్ లాస్‌ని ఎలా మినిమైజ్ జేసుకోవాలి? ఎలా కంట్రోల్ ఎవరైతే ప్రాఫిట్ అండ్ లాస్‌లో అన్‌లిమిటెడ్ ప్రాఫిట్, అన్‌లిమిటెడ్ లాస్ వద్దు. మాకు ఓన్లీ ప్రాఫిట్ అనేది లిమిటెడ్‌గా తీసుకోవాలి. సో, ఇంత పర్సెంటేజ్ బేస్డ్ గాని మీరు టైప్ ఆఫ్ ఆహ్, లాస్ గాని మెయింటైన్ చేయాలని అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఇది ఒక స్ట్రాటజీ గూడా యూజ్ కానీ ఈ స్ట్రాటజీలో టైప్స్ మీరు సో, తెలిసిందే ఇవి స్ప్రెడ్స్ అంటారు. బుల్ కాల్ స్ప్రెడ్ గాని, ఆహ్, బియర్ పుట్స్ ఆర్ బియ బుల్ పుట్ స్ప్రెడ్ అవ్వచ్చు ఆర్ బియర్ కాల్ స్ప్రెడ్ గూడా అలా మనం ఇవి ఆల్రెడీ స్ట్రాటజీస్ అనేవి మనకి స్ట్రాటజీస్ ప్రతి ఒక్క బ్రోకర్‌లో గూడా కనబడతాయి ఈజీగా. సో, మీరిక్కడ చూసుంటే ఇక్కడ క్రియేట్ అని ఉంది గదా! బుల్ కాల్ స్ప్రెడ్ ఉంది. బుల్ పుట్ స్ప్రెడ్ ఉంది. అండ్ మిగతా అన్ని స్ట్రాంగిల్స్ ఇవన్నీ షార్ట్ స్ట్రాంగిల్స్ అంటే ఆప్షన్ సెల్లింగ్ సంబంధించి. సో, వీటికి కొంచెం మనకి ప్రాఫిట్ క్యాపిటల్ అనేది చాలా ఎక్స్‌ట్రా పడుతుంది. సో, కొన్ని స్ట్రాటజీస్‌కి మీరు ప్రతి ఒక్కటి చూసుకున్నా గాని ఈజీగా కొన్ని కొన్ని స్ట్రాటజీస్‌లో కూడా మంచి మంచి క్యాపిటల్స్ మినిమైజ్ చేసుకొని ప్రాఫిట్ కూడా తీసుకోవచ్చు. సో, మీరు స్ట్రాడల్ గాని, షార్ట్ స్ట్రాంగిల్ యూజ్ చేసుకోవాలనుకుంటే వాటికి సంబంధించిన మీరు విక్స్ గూడా చూసుకోవాలి. ఇంప్లాయిడ్ వోల్టాలిటీ ఎప్పుడైతే మీకు అనుకూలంగా ఉంటే మాత్రమే ఆప్షన్ సెల్లింగ్‌లో ప్రాఫిట్ అనేది కనబడతది. ఒకవేళ మీరు డైరెక్షనల్‌గా ట్రేడింగ్ తీసుకుందాం అనుకుంటే ఆప్షన్ సెల్లింగ్‌లో తీసుకోవచ్చు. కానీ ఇందులో హెడ్జింగ్ యూజ్ చేస్తే మీకు అన్‌లిమిటెడ్ రిస్క్ రాకుండా మీరు మినిమైజ్ జేసుకోవచ్చు. సో, అదే విధంగా మీరు ప్రాఫిట్స్‌ని కూడా మీరు కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు. ఎక్స్‌ట్రా ప్రాఫిట్ మాత్రం రాదు. ఒకవేళ మీరు రిస్క్‌ని ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా సేమ్ టైప్‌లో మీరు ప్రాఫిట్‌ని గూడా కంట్రోల్ జేసుకోవచ్చు. మీకు అన్‌లిమిటెడ్ ప్రాఫిట్ రావాలి, లిమిటెడ్ రిస్క్ రావాలి అనుకుంటే, మీరు ఏదైనా సింపుల్ ఆప్షన్ బయింగ్ యూజ్ చేసుకొని, దానికి సంబంధించి ఏదైనా ఓటీఎంలో ఒక మంచి హెడ్జింగ్ ప్రాసెస్ మీకు హెడ్జింగ్ ఏదైనా ఆప్షన్ తీసుకుంటే ఈజీగా మీకు అది ఈజీగా బెనిఫిట్ అయిపోతది లాంగ్ టర్మ్‌లో. సో, ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. మీరు ఆప్షన్ బయింగ్ జేసుకోవాలనుకుంటున్నారు. నాకు ఓన్లీ లిమిటెడ్ రిస్క్ రావాలి. అన్‌లిమిటెడ్ ప్రాఫిట్ రావాలి అనుకుంటే, సో, సింపుల్‌గా మీరు ఇక్కడ యాడ్ క్లిక్ చేసి మీకు కావాల్సిన ఆప్షన్ నేను ఆప్షన్ బయింగ్ చేద్దాం అనుకుంటున్నా. సో, మీరేం చేయాలి ఇక్కడ 246 ఉంది. సో, 246 మీద బై క్లిక్ చేసి సో, అన్‌లిమిటెడ్ ప్రాఫిట్ ఇది మీరిక్కడ చూసుంటే. సో, ఓన్లీ లిమిటెడ్ రిస్క్ ఉంటది. సో, ఇక్కడ చూసుకోండి. మాక్సిమం లాస్ 16,000 ఏదైతే మీరు లాట్ సైజ్ తీసుకుంటారో దానికి లాస్ ఓన్లీ 16,000. మాక్సిమం ప్రాఫిట్ మాత్రం అన్‌లిమిటెడ్ ఉంటది. మీరు మీరు ఇది ఎంత వరకైనా హోల్డ్ చేసుకోవచ్చు. నియర్లీ 1000 పాయింట్స్ కంటే ఎక్కువ మార్కెట్ సైజ్ వెళ్ళినా గాని ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఎక్స్‌పైరీ వరకు మీకు అన్‌లిమిటెడ్ ప్రాఫిట్ అనేది ఈజీగా కనబడతది ఇందులో. సో, ఇందులో మీరు ఈ మాక్సిమం లాస్ ఉంది. కానీ మాక్సిమం ప్రాఫిట్ మరీ ఇంత వెళ్తుందా అని ఎవ్వరికీ హోప్ ఉండదు. అండ్ మార్కెట్ గూడా మరీ అంత రియాక్ట్ అవుతే మీరు తీసుకునే ప్రీమియంకి, మీరు తీసుకున్న ఈ ఎక్స్‌పైరీకి సో, మరి ఇంత ప్రాఫిట్స్ రావాలంటే 1000 పాయింట్స్ మాక్సిమం వెళ్ళే ఛాన్స్ ఉంటది. సో, ఇది ఇంకొక 3000, 4000 పాయింట్స్ అయితే వెళ్ళే అంత ఛాన్స్ అయితే లేదు వితిన్ 1 వీక్ ఎక్స్‌పైరీలో. సో, నెక్స్ట్ మీరు తీసుకోవాల్సిన ఇంకో హెడ్జింగ్ ఏంటంటే, మీరు ఇందులో గూడా ఒక సెల్ ఆప్షన్ తీసుకుంటే కొంచెం బెనిఫిట్ ఉంటది మీకు. సో, మాక్సిమం లాస్ అనేది మీరు మళ్ళీ ఇక్కడ గూడా కంట్రోల్ జేసుకోవచ్చు. 16,000 లాస్ ఉంది గదా! ఇప్పుడు మాక్సిమం లాస్ 14,000 కానీ మాక్సిమం ప్రాఫిట్ అనేది 24,612 ఎందుకంటే మీరు తీసుకున్న ఆప్షన్ ఉందిగా 24,200 ఈ ఆప్షన్ దగ్గర ప్రీమియం ఉంది 25.4 దగ్గర. సో, ఇక్కడ జూస్తున్నారు గదా! సో, ఈ ఆప్షన్ చైన్‌లో 25.4 అంటే మార్కెట్ 24,200 దగ్గరికి రావాలి. అప్పుడే మేము ప్రాఫిట్స్ అనేవి లాక్ అయిపోతాయి. సో, 25 ప్రీమియం ఉంది గదా! ఇది ఆల్రెడీ రైజ్ అయ్యి ఉంటది. 24,200 పైకి ఎంత వచ్చినా గాని మీ ప్రాఫిట్ అనేది సేమ్ ఉంటది. అండ్ మీరు లాస్ సైడ్ చూసుకున్నా గాని సేమ్ లాస్ అనేది కనబడతది. సో, ఇంత సింపుల్ ఇది. మీరు ఎలా అయినా మినిమైజ్ జేసుకోవచ్చు ఇందులో. మాక్సిమం లాస్ మీరు కంట్రోల్ జేసుకోవాలనుకుంటే, సో, మీరు ప్రాఫిట్‌ని గూడా కంట్రోల్ జేసుకోవాల్సుంటది. మీరు ఎలా తీసుకున్నా అని దీన్ని హెడ్జింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ జూస్తున్నారు గదా! ఇది మాక్సిమం లాస్ అన్‌లిమిటెడ్ ఉంటది. ఎందుకంటే ఇది డౌన్ సైడ్ జూసుకోండి.
ఒకవేళ మార్కెట్ పుట్ సైడ్ గనక వెళ్తే అంటే బియరిష్ మొత్తం పడిపోతే ఒకవేళ మార్కెట్ ఫాల్ అనేది మీకు స్టార్ట్ అవుతే మీరు తీసుకోవాల్సిన మాక్సిమం లాస్ ఎంత? ఓన్లీ బియరిష్ సైడ్ మీరు మాక్సిమం లాస్ తీసుకునేది ఓన్లీ 12,736. ఒకవేళ మార్కెట్ కాల్ సైడ్ ర్యాపిడ్‌గా వెళ్తే సో, ప్రెజెంట్ మనం తీసుకున్న ఆప్షన్ ఎంత? 23,600. 23,600 దగ్గర నుంచి మాక్సిమం ఇప్పుడు ఆల్రెడీ 719 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో, 719 సో, 23,700 టు 24,600 సో, 600 దగ్గర బ్రేక్ ఈవెన్ అని ఉంది. 600 దాటిపోతే మాత్రం మీరు ఖచ్చితంగా అన్‌లిమిటెడ్ లాస్ చూసే ఛాన్స్ ఉంటది. సో, అంటే నియర్లీ ఒక 900 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది ఇక్కడ. ఈ 900 పాయింట్స్ రేంజ్‌లో మీరు సో, ఎక్కడ మార్కెట్ ఎండ్ అయిపోయినా ఎండ్ ఆఫ్ ద డే వరకు మీకు మంచి ప్రాఫిట్స్ అనేవి కనబడతాయి. సో, ఇక్కడ మెయిన్ ఏంటంటే 24,200 ఎగ్జాక్ట్‌లీ ఈ పాయింట్ మీరు తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ ఉంది కదా! ఈ స్ట్రైక్ ప్రైస్ మీదనే ఎండ్ అయిపోతే మీరు ఇక్కడ ఉన్న ప్రీమియం ఎంత? 25 కదా! సో, ఈ 25 ప్రీమియం మీకు 2 లాట్స్ మీద సో, ఎంత ప్రాఫిట్ రావాలో అంత ప్రాఫిట్ వస్తుంది. ప్లస్ ఇక్కడ ఈ ఆప్షన్ ప్రీమియం కూడా మీరు గెయిన్ అవ్వడం జరుగుతుంది. సో, అందుకే మీకు ఇక్కడ మాక్సిమం ప్రాఫిట్ అనేది కనబడతది. 24,200 పైన మీరు ఒకవేళ ఎండ్ ఆఫ్ ద ఎక్స్‌పైరీ వరకు మీరు ఎక్సిట్ అయిపోతే. సో, ఎండ్ ఆఫ్ ద సెషన్ వరకు మీరు చూస్తే విత్ డికే అండ్ విత్ ప్రీమియం ఇక్కడ ఇంక్లూడ్ అయ్యి ఉంటే మీకు వచ్చే ప్రాఫిట్ అయితే 26,623. సో, ఇలా మీరు ఇక్కడ మాక్సిమం ప్రాఫిట్, మాక్సిమం లాస్‌ని కూడా ఇలా మినిమైజ్ చేసుకోవచ్చు. మీరు దీని మీద ఒకవేళ మీరు డే ట్రేడింగ్ సెషన్‌లో ఇలా తీసుకుందాం అనుకుంటే మీరు దీన్ని ఏం చేయాలంటే మాక్సిమం ప్రాఫిట్‌ని అట్‌లీస్ట్ మీరు ఇది 25కి 50 వరకు వస్తే 25 ప్రీమియం అనేది గెయిన్ అవుతే మీరు ఒక లాట్ దిగిపోవాలి. మళ్ళీ ఏం చేయాలి? ఒకవేళ మళ్ళీ రివర్స్ 25కి వస్తే మళ్ళీ మీరు గెయిన్ అవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ మీరు న్యూట్రల్‌లో గెయిన్ అవ్వచ్చు. సో, ఎలాంటి గెయిన్ ఉండదు. కానీ ఇక్కడ ఈ ప్రీమియం అయితే ఖచ్చితంగా గెయిన్ అవుతది. 246 నుంచి మీరు ఎంతైతే ప్రీమియం ముందుకు వెళ్తుందో అంత ప్రీమియం వరకు మీరు ఇందులో ప్రాఫిట్ తీసుకోవచ్చు. కావాలనుకుంటే మీరు ఒకవేళ మార్జిన్ కరెక్ట్ లేకుంటే మాత్రం మీరు ఇందులో ఖచ్చితంగా ఫస్ట్ స్క్వేర్ ఆఫ్ చేయాల్సిన పొజిషన్ మాత్రం ఇది. మీకు 47,000 ఉంది కదా! 47,000 కాకుండా మీరు ఒక్క లాట్‌కి 2,00,000 పెట్టుకోవాలి కాబట్టి ఇంకొక 1,50,000 ఎక్స్ట్రా ఉంటే మాత్రం అప్పుడు మీరు ఈజీగా ఈ బై పొజిషన్ ఎక్సిట్ అయిపోయి పుట్ పొజిషన్‌లో సి పొజిషన్ సెల్ పొజిషన్‌లో మీరు ఈ ఆప్షన్‌ని ఎక్సిట్ అయిపోవచ్చు ఈజీగా నేకెడ్ ఆప్షన్‌లో. కానీ మీరు ఒకవేళ ఇదే తక్కువ క్యాపిటల్ ఉంది మాకు 50,000, 60,000 ఉంది. ఈ స్ట్రాటజీ యూజ్ చేసుకుంటాం అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్సిట్ అవ్వాల్సిన పొజిషన్ ఇది. సెల్ ఆప్షన్‌ని ఎక్సిట్ అయిపోతే మాత్రమే మీకు బై ఆప్షన్ ఎక్సిట్ అవ్వడానికి ఉంటది. మీరు బై ఆప్షన్ ఎక్సిట్ అవ్వాలనుకుంటే మీకు మార్జిన్ రిక్వైర్మెంట్ అని మళ్ళీ ఇంకొక ఎర్రర్ అనేది పడుతుంది కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాల్సింది మార్జిన్ రిక్వైర్మెంట్ ఎంత. ఒకవేళ మీరు మార్జిన్ కరెక్ట్ రిక్వైర్మెంట్ ఉంది, లేదంటే ఇంత లిమిటెడే మార్జిన్ ఉంది, మేము ఈ స్ట్రాటజీ యూజ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఎట్ ద సేమ్ టైమ్ మీరు ఈ 2 ఆప్షన్స్‌లో మీరు ఎక్సిట్ అయిపోవాలి ఖచ్చితంగా. మీకు డబ్బులున్నాయని చెప్పి మీరు క్యాపిటల్ ఎక్స్ట్రా ఉంది మా దగ్గర ఇంకో 2,00,000, 3,00,000 ఉన్నాయని చెప్తే మీరు ఈ సింగిల్ ఆప్షన్‌లో మీరు హెడ్జింగ్ చేసుకొని హెడ్జింగ్ లేకున్నా కానీ ఈజీగా ఎక్సిట్ అవ్వచ్చు ఈ సెల్ ఆప్షన్‌లో. ఇక్కడ ఈ సెల్ ఆప్షన్ ఎక్సిట్ అయిపోయి కాల్ ఆప్షన్‌ని మీరు ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అండ్ డే ట్రేడింగ్ సెషన్‌లో కూడా మీరు యాక్టివ్‌గా ఉండొచ్చు ఈ సింగిల్ ఆప్షన్ మీద. ఏది 24,200 సెల్ ఆప్షన్ మీద. సో, ఈ ఆప్షన్‌లో మీరు ఎక్సిట్ అవ్వచ్చు ఈజీగా. సో, అంతే సింపుల్‌గా మీరు పుట్ సైడ్ కూడా సేమ్ ఇలానే స్ట్రాటజీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంకోటేంటంటే స్ప్రెడ్స్ ఎలా యూజ్ చేసుకోవాలి. మీరు సింపుల్‌గా ఫాస్ట్ క్రియేట్ చేసి ఇక్కడ బుల్ కాల్ స్ప్రెడ్ క్రియేట్ చేసినా అని మీకు ఈజీగా అర్థమవుతది. 182 అనేది మీరు తీసుకునే ఇన్ ద మనీ ప్రీమియం, 128 ఔట్ ఆఫ్ ద ప్రీమియం. ఇది సెల్ చేస్తున్నారు, ఇది బై చేస్తున్నారు. మీకు ఓవరాల్ మార్జిన్ రిక్వైర్మెంట్ 43,000. సో, మీరు ఎక్సిట్ అయిపోవాలనుకుంటే ఖచ్చితంగా మీ దగ్గర 2,00,000 ఎక్స్ట్రా మెయింటైన్ చేయాలి. ఒకవేళ మీరు బై ఆప్షన్ ఎక్సిట్ అవ్వాలనుకుంటే అండ్ సెల్ ఆప్షన్‌ని హోల్డ్‌లో పెట్టుకోవాలనుకుంటే. అదే మీరు ఎట్ ద సేమ్ టైమ్ ఎక్సిట్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్సిట్ అవ్వాల్సిన ఈ స్ట్రైక్ ప్రైస్ మాత్రం 23,800 సెల్ ఆప్షన్. తర్వాత 23,700ని మీరు క్యారీ చేసుకోవచ్చు, ట్రేడ్ చేసుకోవచ్చు ఈ బై ఆప్షన్‌ని కూడా. లేదంటే మీరు ఇక్కడ మళ్ళీ ఫండ్ రిక్వైర్డ్ మార్జిన్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఎర్రర్ వస్తది. ఒకవేళ మీరు బై ఆప్షన్‌ని ఎక్సిట్ అవ్వాలనుకుంటే.
సో, మీరు ఇక్కడ మెయిన్‌లీ సో, ఇంత సింపుల్‌గా అయితే ఇన్ ద మనీ నియర్లీ పెట్టుకుంటే పర్వాలేదు. ఈజీగానే మీకు ప్రాఫిట్ అండ్ లాస్ గూడా కనబడతది. కానీ ఇక్కడ మీకు మాక్సిమం ప్రాఫిట్ 3000 మాక్సిమం లాస్ 3500. దీన్ని మీరు రివర్స్ చేసుకోవాలనుకుంటే సింపుల్‌గా ఇది సెల్ చేసి ఇక్కడ ఇది బై చేస్తే సరిపోతుంది. సో, ఇక్కడ ఇది 23,800 ఓటీఎం గదా! ఇది బై చేసుకుంటే మీకు 3,500 మాక్సిమం ప్రాఫిట్, 2,970 మాక్సిమం లాస్. ఇది గూడా ఎప్పుడు ఎండ్ ఆఫ్ ద ఎక్స్‌పైరీ వరకు. మీరిక్కడ జూసుంటే ప్రెజెంట్ మీరు 23,720 దగ్గరున్నారు. ఇక్కడ ఎక్స్‌పైరీ వరకు ఇక్కడే ఎండ్ అయిపోతే మీకు వచ్చే ప్రాఫిట్ 2,229. కానీ మీరు డే ట్రేడింగ్ సెషన్‌లో మొమెంటమ్ ఒక 100 పాయింట్స్ ఉంది అనుకుంటున్నాం. సో, 620కి వెళ్తే మీకు వచ్చే ప్రాఫిట్ 652 రూపీస్ మాత్రమే. మీ క్యాపిటల్ బేస్ఐ మీద. సో, మీరిక్కడ క్యాపిటల్ రిక్వైర్మెంట్ గూడా జూసుకోవచ్చు. ఫస్ట్ బై ఆప్షన్ మీద క్లిక్ జేసి తర్వాత సెల్ ఆప్షన్ మీద మీరు ఎగ్జిక్యూట్ జేసుకుంటే మీకు రిక్వైర్డ్ మార్జిన్ తక్కువ పడతది. సో, ఏ బ్రోకర్‌లో అయినా ఈ ఫెసిలిటీ ఉంటది. కొన్ని బ్రోకర్స్‌లో ఈ మార్జిన్ రిక్వైర్మెంట్ ఇంకొక 10,000, 15,000 డిఫరెన్స్ ఉంటది. అండ్ మీరిక్కడ జూసుంటే 23,680 720 గదా! 720-620 అనుకుందాం. సో, 100 పాయింట్స్ బ్యాక్ వెళ్తే అంటే 100 పాయింట్స్ మీ ఫేవరబుల్‌గా వెళ్తే మీరు తీసుకున్న సెల్ ఆప్షన్ ఉంది గదా! ఒకవేళ కిందికి వెళ్తే మీ కాల్ ఆప్షన్ ప్రీమియం అనేది డిక్రీజ్ అయిపోతది. డిక్రీజ్ అయిపోతే మీ ఇన్ ద మనీ ఆప్షన్ గూడా డిక్రీజ్ అవుతే మీకు అడ్వాంటేజ్ ఉంటది. 3,529 రూపీస్ ఎండ్ ఆఫ్ ద ఎక్స్‌పైరీ వరకు ఈజీగా వచ్చేస్తది. కానీ మీరు ఇదే రోజు ప్రాఫిట్ తీసుకోవాలనుకుంటే ఓన్లీ 652 రూపీస్ మాత్రమే మీకు ప్రాఫిట్ కనబడతది. ఇది మీరు లైవ్‌లో గూడా టెస్ట్ చేసుకోవచ్చు ఈజీగా. అండ్ ఒకవేళ మార్కెట్ మీకు అగెయిన్స్ట్‌గా వెళ్తే సడెన్‌గా సో, 620 720-820 ఇంకో 100 పాయింట్స్ ముందుకు వెళ్తే మీకు వచ్చే లాస్ ఎంత 635 రూపీస్. ఇక్కడెంత 652 ఇక్కడ 635 రూపీస్. సో, ఇంత డిఫరెన్స్ ఉంటది మార్కెట్స్‌లో. మీరు చిన్న చిన్న ప్రాఫిట్ ఇలా అనుకుంటున్నారు. కానీ ఇది ఎక్స్‌పైరీ గదా! ఒకవేళ ఎక్స్‌పైరీ రోజు ఎండ్ అయిపోతే ఈ ప్రీమియం అనేది మీకు పూర్తిగా జీరో అయిపోతే ఇక్కడ ఈ 2 ప్రీమియమ్స్ మీరు ఒకవేళ సో, ఇక్కడ జూసుకోవచ్చు నెట్ ప్రీమియం ఎంతుంటుంది 3,529 అంటే దాని పాయింట్స్ ప్రకారం ప్లస్ ఇక్కడ లాట్ సైజ్ 65 గదా! ఇంటూ 65 చేస్తే సో, దీని డిఫరెన్స్ ఇంటూ 65 చేస్తే మీకు వచ్చే ప్రాఫిట్ ఇది. 3,529 ఎండ్ ఆఫ్ ద డే వరకు. ఒకవేళ మీరు ఎక్కడ ఇన్ ద మనీ ఇది మీకు అగెయిన్స్ట్ ఎంత దూరం వెళ్ళినా అని ఎండ్ ఆఫ్ ద ఎక్స్‌పైరీ వరకు మీకు వచ్చే మాక్సిమం లాస్ ఇది. సో, ట్రేడింగ్ సెషన్ డిఫరెంట్ ఉంటది. ఎక్స్‌పైరీ డే వరకు మీకు వచ్చే ప్రాఫిట్ అండ్ లాస్ అనేది డిఫరెంట్ ఉంటది. ఓన్లీ ఫర్ కంట్రోలింగ్ అంటే మీ ఎమోషన్స్ కంట్రోల్‌లో ఉండాలి. మీ ప్రాఫిట్ అండ్ లాస్ కంట్రోల్‌లో ఉండాలనుకుంటే మీరు మాక్సిమం ఈ స్ట్రాటజీ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో, ఇలా మీరు యూజ్ చేసుకుంటే మీకు మార్జిన్ రిక్వైర్మెంట్ అనేది 45,000-46,000 వరకు పడుతుంది కాబట్టి సో, మీరు ఆ మార్జిన్ రిక్వైర్మెంట్ మెయింటైన్ చేసుకుంటే మాత్రమే మీకు ఈజీగా ఈ స్ట్రాటజీస్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. సో, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వరకు మీరు హోల్డ్ అయినా చేసుకోవచ్చు. ఎక్స్‌పైరీ వరకైనా. లేదంటే ఒకవేళ మీరు సెల్ ఆప్షన్‌లో మీరు కంటిన్యూ అవ్వాలనుకుంటే ఓన్లీ బై ఆప్షన్ ఎక్సిట్ అవ్వాలనుకుంటే మీరు ఇందులో హెడ్జింగ్ అనేది కంపల్సరీగా 2,00,000కి ఎక్కువ మీరు యూజ్ చేసుకోవాలి. హెడ్జింగ్ లేకుంటే. ఒకవేళ హెడ్జింగ్ చేస్తే ఎట్ ఎ టైమ్ మీరు ఎక్సిట్ అవ్వాలనుకుంటే నియర్లీ 50,000-60,000 మెయింటైన్ చేస్తే సరిపోతది. సో, ఎట్ ద సేమ్ టైమ్ మీరు పుట్ సైడ్ చూసుకుందాం ఇప్పుడు. సో, పుట్ సైడ్ ఔట్ ఆఫ్ ద మనీ, ఇన్ ద మనీ. సో, మీరిక్కడ చూస్తే నేను ఔట్ ఆఫ్ ద మనీలో ఇన్ ద మనీలో బై ఆప్షన్ తీసుకున్నాను. 23,900ని బై చేశాను పుట్ ఆప్షన్. 23,650 ఓటీఎంలో సెల్ చేశాను 85. సో, 23,900-23,650 బిలో వెళ్తే సో, ఇది ఇంకా ప్రాఫిటబుల్ అవుతది. సో, ఎంత ప్రాఫిటబుల్ అయినా అని మాక్సిమం నాకు వచ్చే ప్రాఫిట్ ఎంత 8,284 రూపీస్. సో, మీరిక్కడ డిఫరెన్స్ చాలా చూసుంటారు. ఇంతకుముందు సీఈలో మనకి ఇది సెల్‌కి వెళ్తే మంచి ప్రాఫిట్ అనేది కనబడింది. ఇప్పుడు పుట్ ఆప్షన్‌లో ఇది బైకి వెళ్తే మనకి ప్రాఫిట్ అనేది మాక్సిమం ప్రాఫిట్ ఎక్స్‌ట్రా ఉంది. మాక్సిమం లాస్ కంటే ఎక్కువుంది కొంచెం. సో, అది డిఫరెన్స్ ఉంటది. కొంచెం డిఫరెంట్ ఈ స్ట్రాటజీ బట్టి ప్లస్ మార్కెట్స్ మూవ్‌మెంట్ ఎటు ఉంటుందని జెప్పేసి దాన్ని బట్టి మన స్ట్రాటజీ అనేది చూసుకొని ఎగ్జిక్యూట్ జేసుకోవాలి. సో, సింపుల్‌గా ఎగ్జిక్యూట్ జేసుకుంటే మీరు ఎక్స్‌పైరీ రోజు ఈ మాక్సిమం తీసుకునే ప్రాఫిట్ కంటే మాక్సిమం తీసుకునే లాసే ఎక్కువుంటది కాబట్టి సో, కొంచెం కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ జేసుకోవాలి మీ స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేసే ముందు. అండ్ పుట్ ఆప్షన్‌ని ఇక్కడ 85 ఉంది గదా! ఇది మనం హెడ్జింగ్ లాగా తీసుకున్నాం. ఎలా తీసుకున్నా మనకి బెనిఫిట్ అయితే ఖచ్చితంగా ఉంటది.
సింపుల్ బై ఆప్షన్ చేసుకుంటే మనకింత మార్జిన్ రిక్వైర్మెంట్ కూడా ఉండదు. ఒకవేళ మీరు సేఫ్ సైడ్ అనుకుంటే మాత్రమే సో 285 వరకు పడిపోయినా మాక్సిమం మీకు ఈ 85 కూడా జీరో అవుతుంది. సో ఇందులో కూడా మీరు ప్రాఫిట్ అనేది కనబడతాయి. సో అలా సెటప్ చేసుకోవచ్చు మీరు. మీకు అగెయిన్స్ట్‌గా మీరు తీసుకున్నది మీకు వచ్చే ప్రాఫిట్ అండ్ లాస్ అనేది సో చాలా డిఫరెంట్ అనేది ఉంటది. సో 6 డే ట్రేడింగ్ సెషన్‌లో మాత్రమే. ఎక్స్‌పైరీ డే వరకు మీరు వెయిట్ చేస్తే 8,284 రూపీస్ అయితే మీకు ఈజీగా మాక్సిమం ప్రాఫిట్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. కానీ మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ స్ట్రాటజీలో ఓన్లీ చిన్న ప్రాఫిట్ కనబడుతది డే ట్రేడింగ్ సెషన్‌లో. ఎక్స్‌పైరీ డే వరకు మీరు వెయిట్ చేద్దాం అనుకుంటే ఈజీగా ఈ 8,200 మీ మీ జోన్‌లో మన ఫేవరబుల్ జోన్‌లో ఉంటే ఈ ప్రాఫిట్ అనేది మీరు ఈజీగా బుక్ చేసుకోవచ్చు. సో 720కి మళ్ళీ మనం మార్కెట్స్ అగెయిన్స్ట్‌గా వెళ్తే మీరు తీసుకోవాల్సిన లాస్ ఎంత 2108. సో ఈ ట్రేడింగ్ సెషన్‌లో మీరు 2108 అనేది లాస్ చూసుకుంటారు. ఒకవేళ మాక్సిమం లాస్ చూసుకుంటే మాక్సిమం 7965. మార్కెట్ ఎంత దూరం వెళ్ళినా అని ఓ 1000 పాయింట్స్ అవతలికి వెళ్ళినా అని మాక్సిమం 7965 మీరు లాస్ అవుతారు. కానీ డే ట్రేడింగ్ సెషన్‌లో మీరు ఈజీగా ఇక్కడ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ లాస్ అవ్వాలనుకుంటే సో ఈజీగా మీ మాక్సిమం లాస్ అనేది ఇంకా తక్కువైపోతది. మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తే. కానీ స్టాప్ లాస్ ఎక్కడ మెయింటైన్ చేయాలి? మీకు హెడ్జింగ్ చేస్తే సో మీరు ఇందులో స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలనుకుంటే 207లో సో ఇప్పుడు ప్రీమియం ఇది పెద్దది కాదు. ఇందులో స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా క్యాపిటల్ రిక్వైర్మెంట్ 2,00,000కి ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఇది ఎక్సిట్ అయిపోతే ఈ ఆప్షన్ ఎక్సిట్ అవ్వదు. సో ఇది ఎక్సిట్ అయిపోతేనే మీకు ఇందులో మీకు అడ్వాంటేజ్ ఉంటది. మార్జిన్ రిక్వైర్మెంట్ సరిపోతుంది. కానీ ఈ ఆప్షన్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది ఎక్సిట్ అవ్వలేదు కాబట్టి దీనికి మార్జిన్ రిక్వైర్మెంట్ 2,00,000 పడుతుంది కాబట్టి మీరు ఇది ఎక్సిట్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇది ఎక్సిట్ అవ్వాలి. మీ దగ్గర తక్కువ క్యాపిటల్ ఉంటే. సో అందుకే ఒకవేళ మీరు రివర్స్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే మీరు ఫస్ట్ ఇది ఎక్సిట్ అయిపోయిన తర్వాత ఇది ఎక్సిట్ అవ్వాలి. లేదంటే ఇది ఎక్సిట్ అయిపోయి దీంతో ఈ ప్రైస్‌తో 207 ఉంది కదా! సో ఈ ప్రీమియంతో మీరు కంటిన్యూ అవ్వచ్చు. ప్రాఫిటబుల్ అవ్వాలనుకుంటే ఆర్ దీని మీద కూడా మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ ఎక్స్‌డ్ కూడా అవ్వచ్చు. సో ఇలా సింపుల్‌గా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇక్కడ ఉంది ఏంటంటే మీకు క్యాపిటల్ రిక్వైర్మెంట్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటది. మీరు ఎట్ ద సేమ్ టైమ్ మీరు ఎక్సిట్ అవ్వాలనుకుంటే మార్కెట్ ఆర్డర్‌లో కూడా ఎక్సిట్ అవ్వచ్చు ఏ బ్రోకర్‌లో అయినా. మల్టీ స్ట్రైక్ ఓఏ ఇది అంతా ఓఏ బిల్డప్స్ అనేవి ఇక్కడ కనబడతది. ఈచ్ స్ట్రైక్ మీద మీరు తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ ఉందిగా 23,900 పుట్, 23,650 పుట్. సో ఈ డిఫరెన్స్ అనేది సో ఇక్కడ చార్ట్‌లో కనబడతది మీకు ఈజీగా. అండ్ స్ట్రాటజీ చార్ట్. సో ఈ చార్ట్ అనేది మీకు డిఫరెన్స్ కనబడతది. సో 23,000 ఇక్కడ ఉంది కదా! 23,000 725 సో దీని మెయిన్ డిఫరెన్స్ ఇది. ఇప్పుడున్న ప్రెజెంట్ మనకి ఈ 2 డిఫరెన్సెస్ 207 మైనస్ 85 చేస్తే ఎంత ప్రీమియం వస్తుంది? ఇక్కడ స్ట్రాటజీ చార్ట్ అని 126, 123 సో ఇది డిఫరెన్స్ మనకి. ఇది ఎంత ఇంక్రీజ్ అవుతే అంత మీకు అడ్వాంటేజ్ ఉంటది. ఈ డ్రాప్ అవుతే ఖచ్చితంగా మీరు లాస్ అయిపోతారు. సో ఇక్కడ కూడా మీరు కంబైన్డ్ చార్ట్ ప్రీమియం. ఇది కంబైన్డ్ చార్ట్ ప్రీమియం. సో మరి ఈజీగానే ఉంది. కానీ కొన్ని బ్రోకర్స్‌లో కొంచెం ఈజీగా కనబడతది. ఇది మరీ కొంచెం డిఫరెంట్‌గా కనబడుతుంది. సో ఇక్కడ మీరు లోగా చూసుకోవచ్చు 101 లో ప్రీమియం ఇది. అంటే 207 మైనస్ 85 సో దీని ప్రీమియం 101 మాక్సిమం లో వెళ్ళింది. అండ్ మాక్సిమం హై మాత్రం 180 వెళ్ళింది. సో మీరు ఇక్కడ ప్రాఫిట్ చూసుకోవచ్చు. 108 వెళ్ళిందంటే ఈజీగా మీకు ప్రాఫిట్స్ కూడా ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే మీరు తీసుకునేది ఫేవరబుల్ పొజిషన్‌గా ఇది ఎంత ప్రీమియం ఇంక్రీజ్ అవుతే అంత ప్రాఫిట్ అనేది కనబడతది. ఇది డిక్రీజ్ అవుతే ఖచ్చితంగా మీరు లాస్ అవుతారు. ఎందుకంటే మీరు తీసుకున్న పొజిషన్ బై పొజిషన్ ఇది. మీరు ఒకవేళ ఇదే డిఫరెంట్ టైప్‌లో మీరు ఎగ్జిక్యూట్ చేసుంటే సో ఇక్కడ సెల్, ఇక్కడ బై. సో ఇప్పుడు చూసుకోండి ఎంత డిఫరెన్స్ ఉంటదో. సో ఇప్పుడు ఇక్కడ ప్రీమియం అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవుతుందంటే ఇక్కడ పాజిటివ్‌గా వెళ్ళాలిది. సో ఎంత పాజిటివ్‌గా వెళ్తే అంత మీకు ఇది మొత్తం డిక్రీజ్ అయిపోతది. 207 ప్రీమియం 0 అయ్యేంత వరకు మీకు ప్రాఫిట్ అనేది కనబడతది. సో అంత ఈజీగా మీరు ఎగ్జిక్యూట్ కూడా చేసుకోవచ్చు ఇది. సో -123 సో ఇది ఎంత మైనస్‌లోకి వెళ్తే అంత ప్రాఫిట్ అనేది మీకు ఈజీగా కనబడతది ఇందులో. సో థాట్స్ ఇట్ గైస్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ.